వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు. వారి పదవులు ఉంటాయా ఊడతాయా? పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు అప్పట్లోనే ప్రకటించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయి తీర్పు తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు అప్పట్లోనే ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత నెల 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించి బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి, దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి, తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం నుంచి గెలుపొందారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు దాఖలు చేయగా, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుంటే ఆ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యన్ సుందరం వాదించారు. ఇటీవల కేశం మెగాచంద్ కేసులో 10వ షెడ్యూల్ లక్ష్యం దెబ్బతినకూడదని సుప్రీం తీర్పు చెప్పిందని, స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజేంద్ర సింగ్ రాణా కివోటా హోలా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం స్పీకర్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయొచ్చని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్కు ఫిర్యాదు అందించిన 3 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చిలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోయింది. 3 నెలల గరిష్ట గడువు ముగియనుండడంతో మరో 4 వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ఆదేశాలు జారీ చేయొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరపు సీనియర్ న్యాయవాది గండ్రం మోహన్ రావు వాదించిన విషయం తెలిసిందే. కాగా నిర్దిష్ట గడువులోగా స్పీకర్ తన ముందున్న పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణం కింద స్పీకర్కు నోటీసులు జారీ చేసిందని వివరణ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పిటిషన్లు విచారణ చేస్తారని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్ కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుందని వివరించారు. న్యాయశాఖ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ కు కోర్టులు నోటీసులు జారీ చేయడానికి వీల్లేదని, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దానిపై న్యాయ సమీక్షకు వీలున్నదని వాదించారు. దానం, కడియం తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీ రఘురాం, మయూర్ రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పుపై రాజకీయ పార్టీలో ఉత్కంఠ నెలకొన్నది.